ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా నిలిచిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై చేస్తున్నట్టు దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా కొనడం లేదని భారత ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి పేర్కొన్నారు. మక్కలు, వడ్ల కొనుగోళ్ల విషయంలో సిన్సియర్గా పనిచేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. 5 పంటల్లో రికార్డు స్థాయిలో కొనుగోలు చేశామన్న ఉత్తమ్ ఎంఎస్పీ నిబంధనలు పాటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మద్దతు ధర కోసం ఇప్పటికే 16 కోట్లు ఖర్చు చేశామని, చివరి గింజ వరకు కొనుగోలు కేంద్రాలు ఉంటాయని తెలిపారు మంత్రి ఉత్తమ్. మీరు చాలా రాష్ట్రాలు చూసినాం, అంటే ధాన్యం ఎంత ఉత్పత్తి అవుతుంది, కేంద్రం ఎంత కొనుగోలు చేస్తున్న విషయం కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. అంటే వైల్ ప్రొడక్షన్ ఈస్ గోయింగ్ అప్, ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ తెలంగాణ ఈస్ బీయింగ్ రెడ్యూస్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ వాళ్ళు తగ్గించినా మేము మరి ప్రతి రైతు నుంచి ప్రతి గింజ కొనే విధంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మనవి చేస్తాను. నెక్స్ట్, మీకు మేము వచ్చిన రెండేళ్లలో ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇవ్వడానికి ఈ ఫిగర్స్ మేము ముందు పెట్టినాము. ఖరీఫ్ అండ్ రబీ 24-25లో మా ప్రభుత్వం 36,143 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేసిన విషయం, ఇంత అమౌంట్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విషయం కూడా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ KMS 25-26లో మరి ఈ ఖరీఫ్ ఈ యాసంగి పంట ఇప్పుడు ఆన్గోయింగ్ పంట కలిపి 39,359 కోట్ల రూపాయలు తెలంగాణలో వరి రైతులకి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి ఇవ్వడం జరుగుతుంది. 48 గంటల్లో అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో నెలల తరబడి పైసలు రాకపోయేది. దయచేసి అందరూ గమనించాలి. మీరు ఒక ఆలోచన చేయండి, వరి రైతులకే ఒక్క సంవత్సరానికే మేము 40,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామంటే తెలంగాణలో ఎంత రైతు పక్షపాత ప్రభుత్వం మీరు అందరూ గమనించాలి. నెక్స్ట్, అదేవిధంగా నేను ముందు చెప్పినట్టుగా తడిసిన ధాన్యాన్ని కూడా మేము బాయిల్ మిల్స్ షిఫ్ట్ చేసి రైతులకి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు 10,214 మెట్రిక్ టన్ల తడిచిన ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎన్ని వెహికల్స్ పాసిబుల్ అయితే అన్ని వెహికల్స్, మరి ఇసుక లారీలు అన్ని, సిమెంట్ లారీలు అన్ని కూడా ఈ వారం 10 రోజులు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి మొబిలైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డైలీ ప్రొక్యూర్మెంట్ టార్గెట్స్ జిల్లాల వారీగా ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇచ్చి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సిస్టమ్తో మానిటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అదేవిధంగా మరి గత 2 ఏళ్ళ రైతు గోస పేరుతో బీజేపీ రాజకీయ గోస యాత్ర చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. పెద్దపల్లి జిల్లా మంతనిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను శ్రీధర్ బాబు పరిశీలించారు. రైతులకు సంబంధించిన ప్రతి వరి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. అకాల వర్షాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. రైతులు అధైర్యపడవద్దని తడిసిన ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. కేంద్రం రైతుల పంటకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వానికి అండగా ఉండాల్సింది పోయి రాజకీయ గోసయాత్రలు చేపడుతుందని శ్రీధర్ బాబు విమర్శించారు. ప్రతిపక్షాలకు చెప్పి వర్షాలు పడుతున్నాయో తెలియదు మాకు, కానీ ఈరోజు అకాల వర్షాలు పడ్డప్పుడు మా బాధ్యత తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలి, ఏ రైతుకు అన్యాయం జరగకూడదు ఉండొద్దని ఒక ప్రధానమైన ఆలోచనతో తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకుంటామని వారికి ధైర్యాన్ని చెప్పాం. మీకు ఆ పాత్ర వహించాలని ప్రజలు కోరినారు. అది కరెక్ట్గా చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. రైతుకు లేని సమస్యను ఉన్నదని సృష్టించి పోటాపోటీగా చేస్తా ఉన్న ప్రయత్నం. నేను బీజేపీ వారిని అడుగుతా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఉంది,
కేవలం కనీసం మద్దతు ధర పలికి ఇక ఏమన్నా చేసుకోండి అని చేయటం మీ నాయకత్వాన్ని కూడా మీరు అడగాల. పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఈరోజు మన తెలంగాణ రైతు పండించిన పంటకు సంబంధించి ఎక్కువ దిగుబడి వచ్చింది కనుక మేము కూడా ఎక్కువ స్థాయిలో సహకారం అందిస్తామని ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి చెప్పాల్సిన బాధ్యత బీజేపీ వారి పని. అది మర్చిపోయి ఇక్కడ ఖర్చులకు నేను